సిద్ధార్థ్ రాజ్ వాళ్ళ కంపెనీకి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి గత 2 నెలలుగా మీ కంపెనీ టర్నోవర్ అయితే బాగా తగ్గింది. అందుకే నేను ఈ కంపెనీలో ఒకటి చేంజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరేం చేంజ్ చేయాలనుకుంటున్నారా కాస్త చెప్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సిద్ధార్థ్ మాత్రం అవును మిమ్మల్నే మీ ప్లేస్నే అదే ఎండి ప్లేస్నే చేంజ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సిద్ధార్థ్ మాత్రం చాలా కోపంగా అవును మీ ప్లేస్నే మేము చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నానో నేను చెప్పాను కదా, ఎందుకు చేంజ్ చేయకూడదు అనుకుంటున్నారో మీరు చెప్పండి అని చెప్పేసి అయితే రాజుని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళ కంపెనీ యొక్క గుట్టుని అయితే తీస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి ఇతనికి అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును మీ నాన్నగారు గోల్డ్ అక్రమంగా అమ్మేసేవారు. ఆ విషయం నాకు మీకు మీ నాన్నగారికి అలాగే మా తాతగారికి మాత్రమే తెలుసు. ఆ విషయం ఇప్పుడు నేను బయట పెట్టవలసి వస్తే నీ గుట్టు మొత్తం బయటపడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఇప్పుడు ఏం చేయగలిగినా సరే అది మీకు మాకు కంబైన్డ్ అయ్యి ఉంది కాబట్టి అప్పుడు నేను కూడా ఏవైనా విషయాలు బయట పెట్టగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఏంటి ఇతనికి అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు, ఇతనికి గతం గుర్తు వచ్చేసిందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం సిద్ధార్థ వైపు స్ట్రైట్గా చూసి అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.